దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితులు కలిగి మనం ఉండాలి అని ఆలోచన చేస్తే దేవుని యొక్క కృపను పొందుకున్న వారికి ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని కృపని పొందుకున్న వారికి ఉండాలి. కృపలేనటువంటి వారు దేవుని దగ్గర ఏమీ కూడా సంపాదించుకోలేరు. కృప అనగా అనుగ్రహము. ఏమిటంటే అది దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడు తన మంచితనాన్ని మనకి చూపటం అనేటువంటి దానికి సాదృశ్యంగా మనకు కనపడుతూ ఉంటుంది. కృప అనగా అనుగ్రహము. అయితే దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనము కృపను పొందుకునేటువంటి వారు ఉండాలి. ఈ రోజుల్లో ప్రార్థన చేస్తున్నాము కానీ కృప మనకు తోడుగా ఉందా? కృపతో దేవుడు మనల్ని స్థిరపరుస్తున్నాడా? కృప ప్రతి విషయంలో మనకు సహాయపడుతూ ముందుకు నడిపిస్తుందా అంటే అది కష్టమే అని చెప్పుకునే పరిస్థితులు ఎదురైనాయి. అంటే అనుగ్రహం లేనటువంటి పరిస్థితులు. దేవుని అనుగ్రహం మనకున్నప్పుడు దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎన్నో ఇబ్బందులు వస్తాయి, శరీర బలహీనతలు వస్తాయి, కుటుంబాల అసమాధానత వస్తుంది. ఏమండి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటే. ఇవన్నీ రావచ్చు. అవి దేహానికే కానీ ఆత్మకు కాదు. అర్థమవుతుందా? మనం రోజు పొలం వెళ్తాం, ప్రయాణాలు చేస్తూ ఉంటాం. భూమి మీద మనకి చాలా రకాల ప్రాణులు కనబడతాయి. వాటికి లేవంటారా? చెప్పండి. వర్షం పడినప్పుడు మనం గృహాల్లో ఉంటాం, తలదాచుకుంటాం. పక్షులకే గృహాలు ఉన్నాయి, వాటి గూడు తడవదా? గాలి విసిరినప్పుడు చెట్లు నేల కంటే విధముగా విసురుతూ ఉన్న సందర్భంలో అవి పెట్టిన గుడ్లు కింద రాలి పడిపోయి పగిలిపోవటము, ఆ గోళ్ళలో ఉన్నటువంటి తన పిల్లల్ని కాపాడుకోవటం కోసం ఆ చెట్టు బుగుతున్నప్పుడు అవి పడేటువంటి పాట్లు, ఇబ్బందులు, అవి ఆహారం కోసం వెళితే కొన్ని విషసర్పాల చెట్టు మీద ఎక్కి వాటి పిల్లల్ని తినేటువంటి పరిస్థితులు, గుడ్లు మింగేటువంటి పరిస్థితులు, ఇలాంటి ఎన్ని లేవంటారు? ఈ చెట్ల మీద ఉడతలు పిల్లలు పెడుతున్నాయి. జీవుడు కాకంటారేమో, అది కొంచెం అది కాపిపొడి రంగులో ఉంటుంది. అది వెళ్ళిపోయి తినేస్తుంది. ఏం చేద్దాం కాక అవిచ్చి బాకాల్లో పెడతాయి, గూళ్ళు మైకు బాకాల్లో పెడతాను, అక్కడికి రాదు అని కొంచెం. అంటే వాటి పిల్లల్ని అవి కాపాడుకోవటం కోసము వాటికి శ్రమే, పక్షులకి శ్రమే, భూమి మీద ఉన్న ప్రతి ప్రాణం ఉన్నటువంటి జీవికి శ్రమ కలుగుతూనే ఉంది. అయితే మానవుడు వాటికంటే ప్రత్యేకించబడిన వాడు. వాటిని ఏలటానికి, పరిపాలించడానికి దేవుడు అధికారాన్ని ఆదికాండములో ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మానవుడికి యొక్క ప్రత్యేకత ఏమిటి? మానవుడికి దేవుని కృప ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా తోడై ఉంటుంది, ఏ విధంగా కృప ఆవరిస్తుంది అనేటువంటిదే చాలామంది చెప్పే విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం, పరిశుద్ధాత్మ వారిని ఆవరించింది. ఏవరించిందంట? ఆవరించింది. వాళ్ళు ప్రవచిస్తున్నారని చెప్పి వారి నోటి కోసం చెవులు చాటలు చేసుకుని కూర్చునే వాళ్ళు కోకొలలుగా ఉన్నారు. ఒక ప్రాంతంలో ఒక అమ్మాయి ప్రవచిస్తున్నప్పుడు ఆ ఊళ్ళో చర్చిలు మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ప్రవచించేటువంటి ఆ అమ్మాయి ఉన్న చర్చి ఫుల్ అయిపోయింది. ఊళ్ళో చర్చిలు మొత్తం ఖాళీ, ఇంకెవరు లేరు. ఎందుకని? అక్కడ చెప్తుంది ఆ పాప, ఎవరి పరిస్థితులు, ఇంట్లో ఏమి జరుగుతుందో, మేలు పరిస్థితి ఏందో, కీడు అన్నీ చెప్తుంది. తర్వాత కొన్ని దినాల తర్వాత ఒక పాస్టర్ గారు ప్రార్థన చేసాడంట. ఏంటి ప్రభువా, చర్చిలు మొత్తం, ఇది మాదే కాదు, గ్రామంలో చర్చిలు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి, అక్కడికి వెళ్తున్నారు. ఆ పాప చిన్న పాపే ప్రవచిస్తుంది, ఏంటి అసలు దాని విషయం అని చెప్పేసేసి ఈయన పాస్టర్ గారికి కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అసలు ఏం దీని అవారం తేల్చుకుందామని ప్రార్థన చేస్తే
ప్రభు అన్నాడంట, నువ్వు ఈ ఉపవాసం నుంచి లెగవగానే కొబ్బరి డబ్బా తీసుకెళ్ళి ఆ అమ్మాయి మీదేసి ప్రార్థన చేయ అన్నాడంట. ఎమ్మటే ఆయన ఉపవాసం ఆ రోజున ముగించుకొని ఎమ్మటే లేచి వెళ్ళి ఆరాధన జరుగుతుంది ఆదివారం వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ప్రవచిస్తున్న సమయంలో అందరిని పక్కకు నెట్టేసి వెళ్ళిపోయి నూనె ఆ అమ్మాయి మీద పోసేసి ప్రార్థన చేశాడు. ప్రవచించేది కింద పడి గడగడలాడించేసి అటు ఇటు ఇదైపోయి తర్వాత తను మాట్లాడటం ప్రారంభించింది. యేసు నామంలో ఎవరో నువ్వు చెప్పంటే నేను ఫలానా, ఎవరంట ఆ పేర్లు మనకెందుకులే, నేను ఫలానా కనుక నేను ఈ అమ్మాయిలో ఉండి ఇలాగ నేను చేస్తున్నాననేటువంటి మాట చెప్పిన తర్వాత జనాలంతా షాక్ అయిపోయారు. నిజ దేవుని సన్నిధి విడిచిపెట్టి, మాట్లాడే నిజ దేవుణ్ణి విడిచిపెట్టి ఎవరో చెప్తున్నటువంటి వారి యొక్క నోటి మాటల కోసం పోతున్నామంటే నిజమైన క్రైస్తవులమేనా? ఆలోచించేయండి. వారితో మాట్లాడిన దేవుడు మనతో ఎందుకు మాట్లాడు? రాత్రి అనేది అదే కదా, కలల ద్వారాగా స్వప్నాల ద్వారాగా దేవుడు మాట్లాడతాడు. నాతో మాట్లాడిన దేవుడు నీతెందుకు మాట్లాడతాడు దేవుడు. ఒక సేవకుడికి కానూరులో ఉన్నారు, ఇప్పుడు లేరు, ఆయన ప్రభువుని నిద్రించారు. విశ్వాసుల గురించి ఆయనకి ఏదన్నా దర్శనం కల వస్తే, ప్రభా నువ్వు నాతో మాట్లాడావుగా, పోయి వాళ్ళతో కూడా అదే మాట మాట్లాడని ప్రార్థన చేస్తాడంట. ఎలాగంటే నాతో ఏదైతే మాట్లాడావో అదే మాట వారితో కూడా మాట్లాడు, నా మీద నిందొద్దు అంటాడంట. అలాగనే మనము కూడా ప్రభువు మాట్లాడతాడు చాలా మంచి విషయాలు. అదే రీతిగా కృపను కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎలాగ అనుగ్రహిస్తాడంటే కీర్తన గ్రంథం 32 అధ్యాయము 10వ వచనము, కీర్తన 103 11వ వచనం, ఈ 2 వచనాలు ఒకసారి ఒక దానముట కూడా చదువుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్నవారు చూడండి. మొదటగా కీర్తనల గ్రంథములో నుంచి 32 అధ్యాయము 10వ వచనము, రెండవదిగా కీర్తన గ్రంథములో నుంచి 103 అధ్యాయము 11వ వచనము. బైబిల్ ఉన్నవారు చూడండి. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్ముకుంచు వానిని కృప ఆవరించి ఉన్నది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి దేవానికి వందనాలు. పరిశుద్ధ గ్రంథములో నుంచి నాయనా మీ వాక్కుని మేము చదవటం జరిగింది. వాస్తవానికి అందులో ఉన్నటువంటి విషయాన్ని వివరించుటకు మా జ్ఞానము చాలదు. ఈ స్థలంలోకి రండి, నాతో ప్రభా ఇక్కడ కూర్చుని నీ బిడ్డలతో, యంత్రశబ్దం ద్వారా గించినటువంటి నీ బిడ్డలతో, లైవ్లోని మాటలు ఆలకిస్తున్న బిడ్డలతో మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములు స్తుతించి ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనకి. ఏమని సెలవిస్తుందని అంటే 32:10 కీర్తనలో ఏమంటే భక్తిహీనులకు అనేక వేదన కలుగుచున్నవి అన్నాడు. ఎవరు కలుగుతాయి అంటేవి భక్తిహీనులు. ఎవరైతే దేవుని సేవిస్తూ దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకొని ఎక్కడన్నా కాస్త రివర్స్ అయినప్పుడు, మన అవిధేయతలను బట్టి మన యొక్క స్వభావాలు తేడాగా ఉన్నప్పుడు, మన క్రియలు సరిగా లేనప్పుడు, దాన్ని బట్టి ఏదన్నా జరగకుండా వేరే రీతికి జరిగినప్పుడు ఏమని ఆలోచిస్తారంటే అది ప్రభువు మీద నిందేస్తారు. ఏం చేస్తారంట? నిందేసి వారు దారి తొలగిపోతారు, ప్రభులోంచి బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన సందర్భాన్ని ఏమంటే అలాంటి వారిని భక్తిహీనులు. ఎలాంటి వారంట? పేరుకు భక్తి కలిగిన వారి వలె ఉంటారు, కానీ భక్తి అనేటువంటిది వారిలో ఉండదు. చాలా రకాలు మనం వివాహాలకి అనేకటువంటి ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం. స్వీట్ అని పెడతారు, అందులో ఏముండదంటే ఒక్కోసారి తీపి ఉండదు. ఇదేంట్రా పేరు స్వీట్ అన్నారు కానీ అందులో అసలు అదే లేదు అనేటువంటి సందర్భం. అలాగనే భక్తి అనేటువంటి చెప్పుకోవటమే కానీ వారిలో భక్తి లేనటువంటి పరిస్థితులు. ప్రతి విషయంలో ఆకర్షణ ఎక్కువైపోయింది.
నోటి మాటల ద్వారా చెప్పబడిన దానికి లాక్కొని పోయే పరిస్థితి ఎక్కువైంది. కానీ దేవుని దగ్గర కూర్చొని సరిదిద్దుకొని దేవుని దగ్గర సంపాదించుకునే విషయాల మట్టికి ఈ రోజుల్లో కనబడటం లేదు. అందుకని వారితో ఏమంటున్నంటే, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి అంటున్నాడు. భక్తిహీనులకి చాలా వేదనలు వస్తాయి అంట, అనేకమైనటువంటివి. అయితే రెండవ మాట, యెహోవా యందు నమ్మిక ఉంచువాని కృప ఆవరించినది. నమ్మిక ఉంచువానిని కృప ఆవరించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృప అనగా అనుగ్రహము. దేవుని అనుగ్రహము వానిని ఆవరించి ఉన్నది. ఎవరినున్నాయంట? యెహోవా యందు నమ్మిక ఉంచువానికి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మన ముందున్నటువంటి ఏ పరిస్థితి అయినా సరే, ఆ పరిస్థితి దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు తోడుగా ఉంటాడు, ఆయనకు అసాధ్యమైనది సృష్టిలో ఏమీ లేదు అనేటువంటిది మనం నమ్మిక ఉంచాలి. నమ్మకం ఉంచకుండా అపనమ్మకంతో మనం జీవిస్తే మనం భక్తి కలిగిన వారిని కాదు. అప్పుడు కృప మనల్ని ఆవరించడం. నిన్ను దేవుని కృప ఆవరించాలంటే, దేవుని అనుగ్రహం నిన్ను ఆవరించాలంటే నీలో ఉండాల్సింది ఏమిటి తెలుసా? నమ్మిక. ఎవరి యందు? యెహోవా యందు, అంటే దేవుని యందు నమ్మిక ఉంచేటువంటి వారు ఉండాలి. నాకు నమ్మకం ఉందంటే ప్రయోజనం లేదు. నీకు నమ్మిక ఉన్నదో లేదో అది ప్రభువుకు తెలుసు. నాతో చెప్పొచ్చు, లేదా నేను మీతో చెప్పొచ్చు. ఏమని? నాకు నమ్మిక కలదు, నేను ప్రభువుని నమ్ముతున్నాను. నమ్ముతున్నావంటే బాప్తిస్మం తీసుకునేటప్పుడు అడుగుతాం, నువ్వు ప్రభువుని నమ్ముతున్నావా? ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా? నీలో ఊపిరినతోడే ప్రభువుకే దేవుని బిడ్డగా ఉండగలుగుతావా అని చెప్పేసి మనం అడుగుతున్నప్పుడు అన్నిటికీ సై అంటానే ఉంటాం. కానీ నీళ్ళంటూ ఒడ్డుకు రాగానే అన్ని పోతాయి, ఉండవు. కొంతకాలం ఉంటే తర్వాత మళ్ళీ వెళ్ళిపోతే అవసరమైతే. కనుక నీవు ఉండకూడదు. నాకు తెలిసిన వాళ్ళు 2-3 2-3 బాప్తీసాలు తీసుకున్నారు. నాకు ఎందుకు అర్థం కాలేదు. బాప్తీసం ఇన్నిసార్లు తీసుకొని బైబిల్లో ఉందా? ఏమో మరి వాళ్ళకు ఉందేమో, నాకు తెలిసి అయితే లేదు. నాకు వచ్చిన తక్కువ చదువులో నేను చూసిన దాంట్లో నాకైతే ఒకసారి బాప్తీసం. కానీ నీళ్ళలో కనబడితో వడలు మునుగుతాడు. ఆడి చేత్తో తీసుకుంటే మంచిది, వీళ్ళ చేత్తో తీసుకుంటే మంచిది. ఎవరి చేత్తో తీసుకుంటే మంచిది? ఈ విషయాలను గమనించాలి. మనము భక్తిహీనతలోకి మనం వెళ్ళకూడదు, భక్తిహీనతలో జీవించకూడదు. నమ్మిక ఉంచి ప్రభుకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. అలాగ ఎప్పుడైతే జీవిస్తామో దేవుని యొక్క కృప మనల్ని ఆవరిస్తుంది. ఏం ఆవరించింది? కృప ఆవరించిద్దంట. ఆ ఆవరింపు అనేది మనకు కావాలి. దేవుని యొక్క అనుగ్రహం అనేటువంటిది మనకు కావాలి. నువ్వు ప్రభును సేవిస్తున్నామని చెప్పుకోవటం కాదు, కానీ దేవుని కృప ఆవరించినప్పుడు జరిగే అద్భుతాలు గొప్పగా ఉంటాయి. ఆ విషయాన్ని మనం చూడాలి. రెండో విషయంలో 103:11 భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదంట. ఎంత చక్కటి మాట చూసారా? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో. భూమి ఉన్నతముగా ఉందా? ఆకాశం ఉన్నతగా ఉందా? చెప్పాలా? ఆకాశం గురించి గొప్పగా చెప్పుకుంటామా? భూమి గురించి గొప్పగా చెప్పుకుంటామా? ఏమండి? ఆకాశం వైపే క్రైస్తవుడు ప్రార్థన చేసి ఎదురు చూసేది ఆకాశం వైపే. ఆకాశంలో నుండి దేవుడు తన కృపను కుమ్మరిస్తాడు. ఆకాశం ద్వారాగా దేవుడు తన అనుగ్రహాన్ని ఇస్తాడు. అన్ని ఆకాశం ద్వారాగా దేవుడు మనకి కావలసిన ఈవులను అనుగ్రహిస్తుంటాడు. అందుకనే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా, ఎంత భూమి కంటే ఆకాశం ఉన్నతముగా ఉందో అంతకంటే కూడా అధికముగా రెట్టింపుగంట దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారికి దేవుని కృప ఇస్తానంటున్నాడు. కనుక నీ 2 విషయాల్లో మనం ఎప్పుడు కూడా ఎలాగుండాలంటే, ఒకటి భయభక్తులు కలిగి ఉండాలి, రెండోది నమ్మిక ఉంచేటువంటి వారికి ఉండాలి. నీలో నమ్మకం లేకపోయినా, దేవుని యందు భయభక్తులు లేకపోయినా కృప ఆవరించదు, కృప అధికంగా నీ మీదకి రాదు, నీ ఇంటిలోనికి రాదు. చాలామంది అమ్మ పిల్లలు బాగా చదువుకున్నారు, ఫస్ట్ క్లాస్ వచ్చారంట, అంత దేవుని కృప. ఏం కృప అంట? చెప్పవేందబ్బా? ఏం కృప?
అక్క మావిడ తప్పాడు, దేవుని కృప అంటారా? ఎందుకు అనకూడదా? ఎందుకు తప్పాడో వాడు, అర్థమైందా? ఎందుకు తప్పాడు? అలాను దేవుని కృపను ఇంకో క్లాసుకు వెళ్ళిపోతే దేవుని కృప ఫస్ట్ క్లాస్ వచ్చాడు. ఒక 100 క్వింటాలు అయినాయి అనుకోండి, ఒక 10 ఎకరాల పొలం, ఒక 7 ఎకరాలు వేస్తే 100 క్వింటాలు అయినాయి అనుకోండి, ఎక్కువే వచ్చింది అనుకోండి, బాగా పండిందంటే అంత దేవుని కృప. పండకపోతే దేవుని కృప అంటావా? అన్నప్పుడే ప్రభుకు మహిమ, దేవునికి స్తోత్రం. కనుకనే అత్యధికముగా దేవుడు ఆశీర్వదిస్తాడు, తన కృపను కుమ్మరిస్తాడు. కృప మనకు కావాలి, దేవుని అనుగ్రహం మనకు కావాలి. నేను వస్తున్నాను పోతే ఎందుకు కాళ్ళు నొప్పులు నీకు? దేవుని కృప కోసం రా, దేవుని కృప కోసము దేవుని యందు నమ్మిక ఉంచు, ఆవరిస్తుంది దేవుని కృప. భయభక్తులు కలిగి జీవించు. ఏ విషయాల్లో భయభక్తులు, ఎక్కడ ఏ విధంగా జీవించాలి. నీవు ప్రార్థనకి వెళుతున్నావా అని తెలియగానే నిన్ను ప్రతి విషయంలో టెస్ట్ ఉంటుంది. ఎక్కడికి పోయినా నీకు పరీక్ష ఉంటుంది. ఏం జరిగిద్దంట? ఎక్కడికి పోయినా పరీక్ష ఉంటుంది. ఒక రోజున జరిగిన విషయం ఏమిటంటే, మేము ఇంటికి వెళ్ళాం. ఈ స్వీట్ చేశారు. ఆ రోజు ఏదో ఉదయం సాయంత్రం టిఫిన్ చేస్తూ కొన్ని దినాలు ప్రార్థనలు అని చెప్పేసి ఉంటున్నప్పుడు, సరే ఎవరో ఏదో ఇంట్లోనో మరి ఎట్లా జరిగిందో తెలియదు కానీ రైస్ తోటి పాసిమే కదా అనేది, అదే అంటారు, రైస్ పాసం చేశారు. చేస్తే ఒక సహోదరుడు అంటున్నాడు, అది కూడా అన్నమేగా. ఏది కూడా అన్నం? అది కూడా అన్నమేగా, అన్నం తిన్నట్టేగా, మీది ఉపవాసమేనా అంటూ స్టార్ట్ చేశారు. అంటే బయట ఉన్నటువంటి వ్యక్తులు ఎలాగ ఉంటుందని ఆలోచన చేస్తే ప్రతి విషయంలో పట్టుకోవాలి. వీళ్ళు ఎక్కడ దొరుకుతారా, ఏ విషయంలో దొరుకుతారని చెప్పి మన మీద పూర్తి నిఘా పెడతారు. మనం దొరికిపోతాం చాలాసార్లు, కానీ ఎక్కువగా దొరకకూడదు. ఎందుకని? పట్టి చూస్తే ఖచ్చితంగా తేడా ఎవరికైనా కనపడుతుంది. నీతిమంతుడు ఎవడో లేడని ప్రభువారు చెప్పారు. నీతిమంతుడు ఎక్కడున్న భూమి మీద లేడు, ఆయనే నీతిమంతుడు. కనుక నేను ప్రార్థనకు వెళ్తున్నావు, ప్రభుని నమ్ముకున్నావు అనగానే ప్రతి వారు నీ మీద నిఘా పెట్టి చూస్తారు. నీళ్ళు తేడా కనపడకూడదు, నీళ్ళు అవిధేయతలు కనపడకూడదు. నీవు దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి అని చెప్పి అది ప్రతి వారికి అర్థం కావాలి. కనుక నేను ఆలోచన చేయాలి. ఏమిటంటే, ఆలోచన చేస్తే ఈ కృప, దేవుని కృపను పొందేటువంటి వారు అయితే, దేవుని కృపను పొందిన వారు రక్షింపబడుట ఎలాగ రక్షించబడతారు, ఏ విషయాల్లో రక్షించబడతారు, ఎలాగ రక్షించబడతారండి దేవుని కృపను పొందుకున్నవారంటే, ఆదికాండములో 6వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. దేవుని కృపను పొందిన వారు రక్షింపబడటం అనేటువంటిది ఎలాగ రక్షించబడతారు. మనము కూడా అలాగ దేవుని కృపను పొందితే మనము కూడా అలాగ రక్షించబడతావేమో. ఈ సందేశాన్ని విందాం. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం చదివి సహాయం చేయండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం పొందాడంటే ఈయన? ఏం పొందాడు? కృప పొందెను. నోవా కాలంలో యేసు ప్రభు ఉన్నాడు, శరీరధారిగా వచ్చాడా? ఆయన రాలా. శరీరధారిగా అయితే రాలేదు, ఉన్నాడు, కానీ శరీరధారిగా రాలేదు. నూతన నిబంధనలో చూస్తున్నప్పుడు ఈ కాలమంతా అయిపోయిన తర్వాత వచ్చాడు ఆయన. శరీరధారిగా దేవుడే మానవుడిగా శరీరధారికి వచ్చి మన దోషాలను తన శరీరం మీద మోపుకొని మన కోసం శిలువలో మరణించి మన దోషాలన్నింటి నుంచి మనకి నుంచి విడుదల చేసేసి మళ్ళీ తిరిగి లేచాడు ఆయన. కనుకనే అక్కడ అంటున్నాడు 6వ అధ్యాయం 8వ వచనంలో, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. కృప పొందిన వాడు ఎలాగ కాపాడబడతాడు? కృప పొందిన వాడు ఎలాగ రక్షించబడతాడు? కృప పొందితే సమస్యలు రావా? కృప పొందితే ఇబ్బందులు రావా? కృప పొందితే సమస్యలు, కుటుంబ శోధనలు, వరద వలె తుఫాన్లు రావా? వస్తాయి, కానీ దేవుడు తప్పిస్తాడు. ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ వాటి నుండి తప్పించుకోవటానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సలహా చెప్తాడు, అవకాశాన్ని చూపిస్తాడు, ఆ మార్గం నడిపించి మనల్ని కాపాడుతాడు. ఎవరో తెలుసా? కృప పొందిన వారు. అర్థమవుతుంది ఎవరంట? వాళ్ళు కృప పొందినటువంటి వారు. 13వ వచనం చూడండి, అదే 6వ అధ్యాయం 13వ వచనంలో, దేవుడు నోవాహుతో
సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారు అంతము వచ్చి అన్నది, ఇదిగో వారి భూమితో కూడా నాశనం చేయుదును. 13వ వచనంలో ఉన్నటువంటి మాట. అంటే కృప పొందిన వాడాయను అని రాశారు. దేవుని అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు నోవాహు. దేవుని అనుగ్రహం పొందిన తర్వాత ఆ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా వారి వారి మార్గాన్ని చెరిపివేసుకున్నారు. బాల్యం నుండి కూడా వారి ఆలోచనలు బుద్ధులు చెడ్డవి. వాళ్ళు దేవునికి వ్యతిరేకకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ దేవుని అంగీకరించుకొని ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కనుక ఈ కృప పొందినటువంటి వ్యక్తితోటి దేవుడు చెప్తున్నాడు, బాబు అంతా పాడైపోయింది, చెడిపోయింది లోకం, దీన్ని తీసేస్తున్నాను మొత్తాన్ని. నువ్వు నా కృపను పొందుకున్నావు గనుక, నా అనుగ్రహాన్ని పొందుకున్నావు గనుక, నా కృపని ఆవరించింది కనుక, ఆకాశం భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంతకంటే అధికముగా నా కృప నీకు తోడుగుంటుంది. నువ్వు నా మాట వింటున్నావు గనుక నీ కుటుంబాన్ని కాపాడాలని నాకు ఆశ ఉంది. కనుక నీవు ఒక పని చేయి. ఏ పని చేయమంటున్నాడు? నీ కుటుంబం కోసము, నీ వారి కోసము నువ్వు ఓడను తయారు చేయి. అందులోనికి తర్వాత కాలంలో కూడా రావటం కోసం భూమి మీద ప్రతి ప్రాణిని కూడా ఓడలోనికి ఆహ్వానించు. దానికి ముందుగా నేను చెప్పినట్లుగా నీవేమి చేయాలంటే ఒక ఓడని తయారు చేయి. 14వ వచనంలో, చిత్తసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనము, అరలు పెట్టి ఓడను చేసి లోపటను వెలుపటను దాని కీలిపోయేవలను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తుగలదై ఉండవలను. ఆ ఓడ కిటికీ చేసి పైనుండి మురడి క్రిందికి దాన్ని ముగించవలను. ఓడ తలుపులు దాని ప్రక్కన ఉంచవలను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను. ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరం ఆకాశం క్రింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులు, నీ భార్య, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను. దేవునికి స్తోత్రం. ఎందుకని పొమ్మన్నాడు ఓడలోకి? అర్థమైందా మీకు? ఎందుకని పొమ్మన్నాడు? 8వ వచనంలో ఏముంది? నోవాహు దేవుని దృష్టి యందును కృప పొందినవాడు. దేవుని కృపను పొందుకున్నాడు కనుకనే రక్షించబడటానికి నీవు, నీ కుమారులు, నీ కోడళ్ళు, నీ భార్య 8 మంది ఓడలోనికి వెళ్ళండి. చూసారా? కృప పొందుకున్నాడు, కృప ఆవరించింది. దేవుడు అనుగ్రహము నోవాహు మీద, తన కుటుంబం మీదకి వచ్చింది కనుకనే ఏ మ్రానుతో ఓడ తయారు చేయలో నీళ్ళ మీద తేలేటువంటి మ్రానులని దేవుడే చెప్పాడు. ఈ రోజున మనం గృహం కట్టుకోవాలంటే నువ్వు ఇల్లు కట్టుకొని దేవుడు చెప్తున్నాడా? అది ఉండదు కదా. ఆ జల ప్రళయం రప్పించబడుతుంది. ప్రచండమైన వర్షము, ఆకాశానికి తూములు ఉన్నాయంట. విన్నారా ఎప్పుడన్నా? ఈ భాష మనకి పల్లెటూరులోనే ఎక్కువ వినబడుతుంది. ఏంటంటే వాటి భాష తూములు అంటారు కదా. ఆ మాట నాకు రాక గోనెలను ఏదో చెప్తూ ఉండేవాడు, గతంలో నాకు వచ్చేది కాదు. అది ఆకాశ తూములు విప్పబడి ప్రచండ వర్షం ప్రబలి భూమి మీదకి వచ్చింది. సుమారుగా 150 దినాల భూమి మీద నీరు ఉన్నాయి. ఏమండి? రాత్రింబగలు 40 దినములు సుమారు పైబడి వర్షం భూమి మీదకి వస్తే పేరుగాంచిన పర్వతాల మీద 22 అంటే 15 మూర 22.5 అడుగులు నీళ్లు ప్రవహించింది. ఎక్కడ కూడా మిగిలే పరిస్థితి లేదు. అలాంటి నీరు ప్రబలించేటువంటి పరిస్థితులు వస్తాయి. భూమి మీద ఏ ప్రాణి బ్రతికి ఉండదు కనుక చిత్తిసారపు మ్రానుతో ఓడను తయారు చేయమని చెప్పి దాన్ని ఎన్నంతస్తులు కట్టమన్నాడు. ఎన్నంతస్తులు వింటున్నారా లేదా? ఇంటే చెప్పాలి కదా మీరు. 3 అంతస్తులుగా కట్టమన్నాడు. దాన్ని కిటికీ ఎక్కడ పెట్టాలో చెప్పాడు. దానికి లోపల వెలుపల కీలిపోయమని చెప్పాడు. చెప్పిన తర్వాత 18లో ఏమన్నాడంటే, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్య, నీ కోడలను నీ ఓడలో ప్రవేశించవలను. 8 మంది ఓడలోనికి వెళ్ళండి. దేనికండి వెళ్ళేదంటే, కృప పొందావు, నీవు నా అనుగ్రహాన్ని పొందుకున్నావు, నేను నిన్ను కాపాడాలనుకుంటున్నాను, నేను రక్షించాలనుకుంటున్నాను. భయంకరమైన జలప్రళయం వస్తుంది. అర్థమవుతుందా? జలప్రళయం లాంటి సమస్యలు
జల ప్రళయం లాంటి ఇబ్బందులు, జల ప్రళయం లాంటి కొట్టుమిట్టాడిపోయే పరిస్థితులు, అసమాధానంతో కూడుకున్నటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ కుటుంబాన్ని కొట్టుకొని తీసుకుని వెళ్ళిపోతాను. భయంకరమైన పరిస్థితిగా వెళ్ళిపోతున్నాయి. దేవుని కృపను పొందుకొనుంటే, దేవుని అనుగ్రహాన్ని పొందుకొనుంటే, దేవుని కృపని ఆవరించుంటే నువ్వు తప్పించబడతావు. ఆ శోధన నుంచి, ఆ సమస్య నుంచి తప్పించబడతావు. అలాంటి మరణ స్థితి నుంచి విడుదల కలిగి ఉంటుంది. విడిపిస్తావు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. అయితే మనకు ఆ కృప దొరకటం లేదు. ఎంతసేపు మనము ప్రభువులో లోతుకి వెళ్ళాలనేటువంటి విషయం కంటే కూడా అమ్మో ఎక్కువ ప్రార్థన చేస్తే నిష్టలు ఎక్కువ చేయాలము. ఏమి చేయాలంట? నిష్ట ఎక్కువ చేయాలము. నిష్ట అనగానే గుర్తొచ్చింది, పొన్నికల్ అనేటువంటి ప్రాంతం, తాటికొండ దగ్గర పొన్నికల్ అనేటువంటిది ఒక ఊరుంది, రావెల పొన్నికల్ అనేటువంటి ఆ ఊళ్ళో నేను విశ్వాసిగా ఉన్నాను. ఉంటే దేవుని సేవకులు, పాస్టర్ గారు, నేను, కొంతమంది యవనస్తులు అక్కడ ఒక వివాహానికి చెప్పారు. గరికపాడు ఏదో ఉంది అక్కడ. అక్కడికి వెళ్ళాం. వెళితే అవి వివాహం అయిపోయేటప్పటికి ఎంత టైం అయిందంటే, క్రైస్తవులు చాలామందిలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే చెప్పింటాయని కావు, కొంతమంది మటుకు ఇప్పుడు చేస్తున్నారులే. 3:30, 4 అయిపోయింది పెళ్ళి అయ్యేటప్పుడు, 3 దాటింది. అయిపోయేటప్పటికి భోజనం కాడికి వెళ్ళేటప్పటికి సుమారుగా 4 అయిపోయింది టైం. 4, 4:30 ఆ స్థితి వచ్చింది. నేను మొదటి నుంచి బాప్తిసం తీసుకున్న కాడి నుంచి నేను ప్రభు దగ్గర నిబంధన చేసుకున్న రీతిగానే నడుస్తున్న విధం ఏమిటంటే 3 దాటికి భోంచేయం. 3 లోపే దూర ప్రాంతాల్లో ఏదైనా ప్రయాణాలకు వెళితే ఏదైనా టైం 1 గంట 12, 1 గంటకే అయిపోతుంది. ఇంక చేయడానికి అవకాశాలు లేవు. ఆ విధంగా ప్రారంభంలో మంచిగా ఎదుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. నాతో ఉన్నటువంటి దేవుని సేవకులు ఏం చెప్పారంటే, బాబు బయటకు వచ్చాం కదా, ఇక్కడ ఇంటి దగ్గరలాగా మన కండిషన్లో పెట్టుకుండా కుదరదు, తినేసే అన్నాడు. నేను అక్కడికి వెనకాడాను. వెనకాడితే లేదు, వాళ్ళు గట్టిగా గదివారు. చిన్నవాడిని కదా అప్పుడు, చిన్నవాంటి బుడ్డోని కదా, పెళ్ళయింది, బాప్తిసం తీసుకున్న కొత్తలో అన్నమాట. ప్రార్థన మంచి పవర్ఫుల్గా ఉంటుంది ఆ టైంలో, ఎక్కువ బాగా పాటించాలని ఆశ ఉంటుంది ఎవరికైనా. నేను కూడా ఆ టైంలో తినడానికి ఇష్టపడలేదు. వాళ్ళు గదిమేటప్పటికి వాళ్ళే తింటే మనకేందన్నట్టు తినేసాం. తిన్న తర్వాత తిన్నది అంతే కానీ పట్టెంత అయిపోయింది. అక్కడి నుంచి ఆటోలు లేవు, బస్సులు లేవు. సుమారుగా 3-4 కిలోమీటర్లు నడిచి రావాలి యువతలకు ఆ ఊళ్ళో నుంచి. రోడ్ అయితే బ్రహ్మాండంగా ఉంది, కానీ వాళ్ళు నడుస్తున్నారు, కానీ నా అడుగు ముందుకు పోవట్లా. మధ్యలో ఒక ఊరు వచ్చింది, అక్కడ స్ప్రైట్ డ్రింక్స్ తాగినా కూడా నాకు ఇంకా బాధ పెరుగుతుందే కానీ తరగటం లేదు. లోపల నుంచి ఒక ఒత్తిడి స్టార్ట్ అయింది. ఆజ్ఞాతిక్రమమే మహా పాపము. ఎమ్మటే 2 చేతులు ఎత్తి, ప్రభా 3 గంటల లోపే కానీ 3 దాటితే ఎప్పుడు నేను భోజనం చేయలేదయ్యా. నీ సేవకులు చెప్పారు, పెద్దవారు కదని చేశాను. ఎవరిని ఎలాగ నడిపిస్తావో నాకు తెలియదు, కానీ నా అతిక్రమాన్ని దైత్రులను క్షమించు ప్రభా అని దుఃఖపడి ప్రార్థన చేసుకుని ఇలాగ నడుస్తూ నిలబడి రోడ్డు పక్కన ఇలా తిరిగి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసుకుని, దేవుని స్తోత్రం. 5 నిమిషాలు ఎడిపోయిందో తెలియదు, పొట్టబురం అంతా ఫ్రీ అయిపోయింది. వాళ్ళకంటే ముందు నడిచి వేరే ప్రాంతాన్ని వెళ్ళిన. దేవుని స్తోత్రం. ఆజ్ఞ అనేటువంటిది, క్రమం అనేటువంటిది, నీతి అనేటువంటిది కావాలి. ఇవాళ లోతుగా నడిస్తే అమ్మో దేవుడు గట్టిగా పట్టుకుంటే మంచి కండిషన్లో పెడితే మనకు కుదరదు అని పైన అట్టట్టుంటా ఉంటాం. అట్టట్టుండేది అట్టట్టుగానే ఉంటుంది. నువ్వు కష్టమైనా నష్టమైనా ఏ ఇబ్బందులు వచ్చినా దేవుని కోసం నువ్వు నిలబెడితే నీకు ఎలాంటివి వచ్చినా సరే దేవుడు మార్గాన్ని చూపి తొలగిస్తాడు. కనుక నా కాలంలో ఓడను తయారు చేస్తున్నప్పుడు అందరూ అపహసించారు. దేవుని రాజ్య సువార్తని, జలప్రళయం రాబోతుందని దేవుని మాట నోవాహు ప్రకటించినప్పుడు కూడా ఒక్కడు కూడా వినలా. చావాలన్న వాళ్ళు ఇంకేం వింటారు వాళ్ళు. కానీ కృప పొందినవాడు కనుక నేను నోవాహు దేవుడు చెప్పిన మాట ప్రకారం ఓడను 3 అంతస్తులుగా చేశాడు. సుమారుగా 450 అడుగులు పొడవంటే అది అర్థమవుతుందా? ఎంతంట కొలతలు చూడండి ఒకసారి. 300 మూరల పొడవును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును అన్నాడు. అంటే 45 అడుగులు ఎత్తు అంట. సుమారుగా 50 అంటే 50 మూరలు అంటే 75 అడుగులు వెడల్పు అంట. సుమారు తర్వాత పొడవు అనేటప్పుడు 450 మూరు అంటే 450 అడుగులు పొడవు వచ్చింది. 70 అడుగులు వెడల్పు వచ్చింది. ఎత్తు వచ్చేటప్పుడు 45 అడుగులు వచ్చింది. పొడవు వచ్చేటప్పుడు 450
50 అడుగులు పొడవు. ఇంత పెద్ద ఓడని ఎంతమంది తయారు చేశారు? 4 పురుషులు 4 స్త్రీలు కలిసి కష్టపడి అందరూ తయారు చేశారు. తయారు చేసిన తర్వాత అందులోనికి వెళ్ళిపో, జలప్రళయం వస్తుందని చెప్పి ఆ కుటుంబాన్ని రక్షించాడు. ఈ కుటుంబాన్ని రక్షించడానికి గల కారణం ఏంటి చెప్పు నాకని మనం బల్లగుద్దితే, నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆదరణ పొందుకున్నాడు, దేవుని అనుగ్రహాన్ని పొందుకున్నాడు. కనుకనే జల ప్రళయం నుంచి రక్షించబడ్డాడండి ఆయన. మనకేది? అలాంటి సమస్యలు ఎన్నో వస్తున్నాయో, చిత్రవదయ్యేటువంటి పరిస్థితులు ఎన్నో వస్తున్నాయో, ఎందుకు మనం విడిపించబడదు? కుటుంబం పతనమైపోతున్నాయి. ఇంకా కళ్ళు తెరవకుండా, ఇంకా దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా చూడకుండా, ఇంకానే పట్టుకున్న దానికి 3 కాళ్ళు అన్నట్టుగా నువ్వు రెట్టమొత్తంగా జీవిస్తే నీ భక్తి నీతో నాశనమైపోవటమే. అది భక్తి కూడా కాదు అది. కనుకనే బైబిల్ గ్రంథంలో ఉన్నది మనం చేయాలి. కానీ మనుషులు ఉన్నప్పుడు ఒక రకమైన భక్తి, మనుషులు లేనప్పుడు ఒక రకమైన భక్తి మనం చేయకూడదు. బైబిల్ గ్రంథంలో ఉన్న రీతిగా మనుషులు ఉన్నా లేకపోయినా, ఒంటరిగా ఉన్న అందరిలో ఉన్న ఒకే భక్తి, ఒకే మాట, ఒకే తీరు మనలో ఉండాలి. కనుకని ఇక్కడ నోవాహు దేవుని దృష్టి కృప పొందినవాడు. కనుకనే జల ప్రళయం నుంచి ఆయన రక్షించబడ్డారు. ఆ కాలంలో జల ప్రళయం వచ్చినప్పుడు మిగిలినటువంటి ప్రజలు ఎవరన్నా ఉన్నారంటే 8 మంది తప్పితే ఎవ్వరూ లేరు. ఈరోజు భూమి మీద కొన్ని వందలు లేక వేల కోట్ల మంది ప్రజలు ఉన్నారంటే నోవాహు సంతతి ద్వారా వచ్చిన వారే, కానీ ప్రత్యేకంగా పుట్టిన వారు మటుకి కాదు. ఆదాము దగ్గర నుంచి వచ్చిన వారిలో మిగిలినటువంటి వాడు ఎవరై అంటే నోవాహు, తన యొక్క కుటుంబం 8 మంది మొత్తం వెళ్ళిపోయారు. ఇంకెవరు లేరు భూమి మీద. ఈ 3 కుమారులు నోవాహు ద్వారా వచ్చిన సంతానమే ఈ రోజున మనుషులందరూ కూడా కృప పొందిన వాడు. కనుకనే దేవుడు ఆ విధంగా వారిని మనం పొలాలు వేస్తాం, విత్తనాలు ఉంచుతారు, లేదా కొన్ని మంచిది ఉంచుతారు, తాలు ఉంచుతారా? మంచియే కదా. నోవాహు కూడా మంచి విత్తనాలు, గట్టి విత్తనాలు కనుక వాళ్ళని ఉంచాడు. వాళ్ళ ద్వారాగా దేవుడు సృష్టిని తీసుకొని వచ్చాడు. తర్వాత మనం చూస్తున్నప్పుడు నీళ్ళు భూమి మీద ఇంకిపోయిన తర్వాత బయటికి రమ్మని చెప్పి ఓడలోకి వెళ్ళిపోయాడు. వర్షం కురిసింది, ఓడ తేలింది, ప్రయాణం చేసింది. తర్వాత కొన్ని సందర్భాలకు 150 దినాలు సుమారు గడిచిన తర్వాత కాకిని, పావురాన్ని పంపించాడు. రెండోసారి పావురాన్ని పంపిస్తే నీళ్లు తగ్గిన సమాచారం చెప్పింది. ఒక కొండ మీద ఆ ఓడ ఆగిపోయింది, నిలిచింది. తర్వాత దేవుడు ఆదికాండము 8వ అధ్యాయం 13వ వచనంలో మాట్లాడతాడు. చూడండి. మరి 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండును. దేవునికి స్తోత్రం. ఎప్పుడంటే అది 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోవటం అంటే తగ్గిపోయినాయి, ఆరిపోయినాయి. ఇంక లేదు, పొడిగా ఉంది నేలంతా కూడా. అంత ఆకాశం అంతా వచ్చినటువంటి నీళ్లు ఏమి మిగిలిన తీసుకువెళ్ళిపోయిన నీళ్లు మొత్తం ఆరిపోయింది. ఎండిపోయినటువంటి నేలే కనపడిందంట. అప్పుడు ఆయన దాని డోర్ తీసేసేసి బయటికి చూసినప్పుడు అంతా ఆరి ఉంది అంటాడు. 14వ వచనం, 2వ నెల 22వ దినమున భూమి ఎండి ఉండెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్ళు ఓడలో నుండి బయటికి రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంతో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలకు రావాలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పాను. చూసారా? ఒక వ్యక్తి నీతి కలిగిన వాడుంటే ఆ నీతి కలిగిన వాడిని బట్టి భూమి మీద ప్రాణులను కూడా దేవుడు కాపాడతాడు. నీతిమంతుడైనటువంటి లోతు దేవుని కృప పొందినవాడు కనుకనే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణిని, పక్షులని, మృగాలని అన్నిటినీ కాపాడటానికి దేవుని కృప పొందుకున్నవాడు నోవాహుకు తన బాధ్యతను అప్పగించాడు. అన్ని ఓడలో ఉన్నాయి. సుమారుగా 150 అంటే సుమారుగా 5 నెలలు లేక 5 నెలలున్నర సుమారుగా ఉన్నటువంటి సమయాల్లో వాటికి ఆహారము పెడుతూ, వాటికి కావలసినన్ని ఇస్తూ, వాటిని పోషిస్తూ ఉన్నాడు నోవాహు. ఆ ఓడలో మొత్తాన్ని బయటికి రమ్మని చెప్పేసి, బయటికి విడమని చెప్పి నోవాహుతో దేవుడు చెప్పాడు. ఈ కార్యక్రమం అంతా దేవుడు నోవాహుతో ఎందుకు చేపించాడంటే కృప పొందినవాడు. ఏమి పొందినవాడు? మనము కూడా ఇంటిలో 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. అందరం ప్రభు సన్నిధిలో ఉంటే కృప పొందిన వారమే. ఉన్నారా అట్ట మనం? చెప్పండి. మరి కృప ఉన్నట్టేనా మనకి?
నోవాహు తన భార్య, తన ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడలు ఎక్కడున్నారు? ఓడలో ఉన్నారా లేదా? ఒకవేళ ముగ్గురు కుమారులు ప్రభువుని అంగీకరించకపోతే ఓడలో ఉండేవాళ్ళు కాదేమో. అర్థమవుతుందా? ఉండేవాళ్ళు కాదేమో, బహుశా వాళ్ళు నశించిపోయేవాళ్ళేమో. నోవాహును బట్టి తన మాట విన్నటువంటి కుమారులు కూడా కృప పొందుకున్నటువంటి కుటుంబంతో కూడా రక్షించబడి వాళ్ళు సజీవులుగా నిలబడి ఇలా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి భూప్రపంచం తన యొక్క చిత్త ప్రకారం జరిగించడానికి మనుషులందరినీ వారి ద్వారాగా దేవుడు తీసుకొని వచ్చాడు. కారణం నోవాహు కృప పొందాడు. నీవు నేను కూడా కృప పొంది ఉంటే దేవుడు మన కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించి విస్తరింపజేస్తాడు. జల ప్రళయం లాంటి ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఆనాడు జలప్రళయం ఏ విధంగా కుటుంబం కాపాడాడో రక్షణ అనేటువంటి ఓడలో ఉంచి నిన్ను నన్ను మనల్ని అందరిని కూడా మాట్లాడుతున్న ప్రతి వారిని నువ్వు దేవుని కృపను పొందుకోరంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడి రక్షిస్తాడంటానికి ఈ మాటలే దానికి సాదృశ్యంగా మనకు కనపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం ఏమిటంటే సొలొమోనుకి దేవుని కృప. ఏమిటది? సొలొమోనుకి నోవాహు మనం విన్నాం. రెండో వ్యక్తి ఎవరంటే సొలొమోను. మంచి పేరుగాంచిన వాడు, మంచి జ్ఞానం కలిగిన వాడు, చాలామంది భార్యలు కలిగిన వాడు, మంచి పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వాడు, ఒక శాస్త్రవేత్త ఎవరై అంటే సొలొమోను. దావీదు గారు కలిగిన కుమారుల్లో ఎవరికి ఘనత వచ్చింది అంటే దావీదు గారు పుట్టినటువంటి కుమారులు సొలొమోనుకు వచ్చిన ఘనత పేరు ఎవరికి లేదు. సొలొమోను గురించి దేవుడు చేసినటువంటి వాగ్దానాలు దావీదు కలిగిన కుమారులు ఎవరికి చేయలేదు, సొలొమోనుకి చేశాడు. అంత గొప్ప రాజు, అంత గొప్పవాడైనటువంటి వ్యక్తి. చూడండి, చదువుకున్న అతని గురించి 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనము. 2 సమూయేలు గ్రంథము 7:14. నేను అతనికి తండ్రినై ఉండును, అతను నా కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. అర్థమైందా? చేస్తానన్నాడా, చేయనన్నాడా? సొలొమోను గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలును. ఎవరంట ఆయన? సౌలు ఇశ్రాయేలు పరిపాలించిన వాడు, మొట్టమొదటిగా రాజు అయినటువంటి వాడు సౌలు. బెన్యామీను గోత్రం నుంచి వచ్చినటువంటి వాడు, కీషు కుమారుడు. ఆ వ్యక్తి దేవుని అనుసరించకుండా, దేవుని మాటలు లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా జీవించాడు. అందుకనే దాన్ని కొట్టివేశాడు దేవుడు. తన కృపని వెనక్కి తీసేసుకున్నాడు. చివరికి సౌలు శత్రువుల యుద్ధంలోకి వచ్చినప్పుడు విచారణ చేసే పరిస్థితుల్లో దేవుడు ఎలాంటి జవాబు ఆయనకి ఇవ్వలేదు. దేవుని యొద్ద నుండి జవాబు రానప్పుడు ఒక మనిషి పడేటువంటి ఆరాటం, పోరాటం, బాధ సౌలును చూస్తే అర్థమైంది. ఉరుము ద్వారానైనా ప్రవక్తల ద్వారా కానీ ఎలాగైనా సరే ఏమీ చెప్పలేదు సౌలుకి. నేను యుద్ధానికి పోదునా, విజయం కలిగిద్దని అడుగుతుంటే ఏమి సమాధానం లేదు. చివరికి ఆ దేశంలో ఉన్న వారిని, కర్ణ పిచాచం కలిగిన వారిని ఎల్లగొట్టాడు, సోది చెప్పే వాళ్ళని. సౌలు గారు స్టార్టింగ్లో ఫుల్ పవర్గా ఉన్నాడు. నేను చెప్తున్నా, అందాక బాప్తిసం తీసిన కొత్తలో మామూలుగా ఉండడం మన పవర్. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత సలారిపోయింది, ఇంకొండదు. అలాంటి కొత్తగా రాజు అయినప్పుడు ఫుల్ పవర్గా ఉన్నాడు. దేవుని కోసం గారడి చేసే వాళ్ళని, సోది చెప్పే వాళ్ళని వెళ్ళగొట్టాడు. లాస్ట్ టైంలోకి వచ్చేటప్పటికి దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. దేవుడు మాట లేదు కనుకనే తను విచారణ చేసినప్పుడు ఏ జవాబు చెప్పలేదు. చివరికి ఎక్కడికి వచ్చాడు తెలుసు సౌలు? కర్ణ పిచాచం అంటే సోది చెప్పి ఆమె దగ్గరకు వచ్చి ఆమె దగ్గర కూర్చొని దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం కోసం వచ్చాడు. దేవుని కృప అంట తనకి దూరం చేసేసాడు. అందుకని అంటాడు, నేను అతని తండ్రినై ఉండును, అతను నా కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరులు దండముతో మనుషులు తగులు దెబ్బలతో అతను శిక్షించును గాని నిన్ను స్థాపించుటగా నేను కొట్టివేసిన సౌలులకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం వచ్చింది. సౌలుకు కృప దూరం అయిపోయిందంట. దేవుడు మనకు దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన తర్వాత రా ప్రభువా, రా ప్రభు 4 పాటలు పాడితే వస్తాడా చెప్పండి? పిల్లాడా రారా రారా అంటే రావడానికి.
దేవుడండి, నిన్ను నన్ను సృష్టించిన వాడండి, ఈ దేశాన్ని ప్రపంచాన్ని పరిపాలిస్తున్న వాడండి, భూమి ఆకాశాలు ఆయన సృజించాడండి. అలాంటి శక్తివంతుడైన దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, నీలో ఆయనకి ఇష్టమైన కార్యాలు లేక ఆయన వెళ్ళిపోయిన తర్వాత రానా ప్రభువా రానా ప్రభు అంటూ వస్తాడా? ఇది మానేసి దిగు 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 అంటున్నారు చాలామంది. ఏం దిగేదాడా? మనకు దిగిద్ది ఇంకంతే, ఏముండదాడు. ఈ ప్రార్థనలు ఎక్కువైపోయి ప్రభు దగ్గర మోకాళ్ళు వేసి బ్రతిమలాడుకునే ప్రార్థన ఎక్కువై శాసిస్తున్నాను అంటున్నారు. ఈ మధ్య శాసించే ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. ఎక్కడి నుంచి అక్కడ మారిపోయినాయి, సినిమా స్టైల్లో చేస్తున్నారు. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు అంటున్నాడు, నిన్ను స్థాపించుటక నేను కొట్టివేసిన సౌలునికి నా కృప దూరమైనట్లు అతనికి, అనగా సొలొమోనుకి నా కృప దూరము చేయను. ఒకవేళ అతను తప్పు చేస్తే మనుషులు దండముతో ఏ విధంగా శిక్షిస్తారో, ఒక తండ్రి కుమారుని ఏ విధంగా శిక్షిస్తారో అలాగ శిక్షిస్తాను, కానీ నా కృపను మట్టికి దూరము చేయనని చెప్పి సొలొమోను గురించి దావీదు గారికి సెలవిస్తున్న మాటలు. కనుకునే దేవుని బిడ్డలైన వారము, సొలొమోను దేవుని కృపను పొందుకున్నాడు. తాను తప్పు చేసినప్పుడు కూడా దేవుడు గద్దించాడు. మనుషుడు ఏ విధంగా దండించాడు. తర్వాత తన మనసు త్రిప్పుకున్నాడు. ప్రసంగ గ్రంథంలో చూస్తున్నప్పుడు అంతా వ్యర్థము 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 వ్యర్థం, అంతా వ్యర్థము. మానవ జీవితంలో పడే ప్రతి ప్రయాసం సూర్యుడి కింద ప్రతిదీ వ్యర్థము వ్యర్థము వ్యర్థం అంటూ వచ్చాడు. మనం చేసే ప్రతిదీ వ్యర్థం అయిపోయింది, అసహ్యం పుట్టింది అన్నాడు. కనుకనే దేవుడు ఆ విధంగా సొలొమోను గురించి నా కృప నేను దూరము చేయను అన్నాడు. ఒకవేళ నీవు నేను కూడా దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నట్లయితే, దేవుని కొరకై ప్రార్థనా విధాలు బ్రతుకుతున్నట్లయితే తన కృపను ఎప్పుడు కూడా దూరము చేయడు. నువ్వు పొందుకున్నట్లయితే, పొందుకొందుకు సిద్ధంగా ఉన్నట్లయితే, ఒకవేళ నువ్వు పొరపాటు చేసినప్పుడు, ఒకవేళ దేవుని దృష్టికి అది అంగీకారం కాని ఎడల, ఒక తండ్రి కుమారుని బెత్తం తీసుకుని ఎలా కొడతాడో అలా కొట్టి దండిస్తాడే, కానీ తన కృపను మటుకు దూరం చేయడు. నువ్వు ఎప్పుడైతే సౌలు వలె జీవిస్తావో, ప్రవక్తలను చంపించేశాడు, యాజకులను చంపించేసేసాడండి ఆయన. అర్థమవుతుందా? చంపమన్న వారిని చంపకుండా వాళ్ళని కాపాడినట్టుగా తెచ్చి లోపల పెట్టేశాడు. దేవుని మాట ధిక్కరించి తన ఇష్టానుసారంగా జీవించాడు. కనుకనే దేవుని కృప వెళ్ళిపోయింది. మనం బ్రతికున్నాం, సజీవులుగా ఉన్నాం, దేవుని సహాయం కోసం అర్థిస్తున్నాం, దేవుని ఎదుగుతున్నామంటే దేవుని కృప మన మీద ఉంది. ఈ కృపను పోగొట్టుకుంటే ఇంకా మనకు జీవితంలో ఏమి దొరకదు. ఆయన అనుగ్రహాన్ని పోగొట్టుకుంటే మనకేమి లభించదు. దేవుని బిడ్డమైనటువంటి నీవు నేను మనము ఆయన అనుగ్రహాన్ని కాపాడుకోవాలి, ఆయన కృపను కాపాడుకోవాలి. ఆయన మన దగ్గర నుంచి వెళ్ళిపోకుండా మనము సరిదిద్దుకుంటూ జీవిస్తున్నప్పుడు సౌలు విషయంలో కృప దూరం చేసినట్లుగా నీకు నాకు దూరం చేయడు. సొలొమోనుకి ఎప్పుడు నేను ఉంటాను అతని దగ్గరే అన్నట్టుగా నీతో నాతో దేవుడు ఉంటాడు. నోవాహుకి దేవుడు కృప పొందినవాడుగా నోవా గురించి చెప్పాడు. కనుకనే తన కుటుంబాన్ని భయంకరమైన జలప్రళయం నుంచి రక్షించుకోగలిగాడు. నీవు నేను కూడా నోవాహు వాళ్ళ దేవుని కృపను పొందుకుంటే మన కుటుంబాన్ని, మన గ్రామాన్ని మనం రక్షించుకోగలము. ఒకవేళ కృప పొందుకోకపోతే రెండో విషయం ఏదో అది మీరు నిర్ణయించుకోండి. అలాగనే సొలొమోను విషయంలోకి వస్తే నా కృపను దూరం చేయను అన్నాడు. కృపతోనే అతను దీవిస్తాను, కృపతో తోడుకుంటా అన్నాడు. మూడో విషయంలోకి వస్తే పౌలు గారు కృపను గురించి పౌలు గారు కొన్ని మాటలు చెప్పాడు. ఆ కృప ఏమిటి అనేటువంటి చూద్దాం. పౌలు గారు చెప్పినటువంటి కృప గురించి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం కానించి కొన్ని మాటలు చదువుకుందాం. కృప గురించి పౌలు గారు మాటలు మనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం కానించి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికమా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా ఎదురు నుండి తొలగిపోవాలని దాని విషయము మారు ప్రభును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషము అతిశయపడుదును. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారికి ఒక బలహీనత ఉంది.
ఏముందంట? పౌలు గారి గురించి చెప్పుకున్నాం కదా, సుమారుగా 14 కట్టుకుని బహుశా బైబిల్ గ్రంథం ఆయన రాసినటువంటి పుస్తకాలే ఉన్నాయి మనకి క్రొత్త నిబంధనలో చూస్తున్నప్పుడు. ఇన్ని పుస్తకాలు రాసినటువంటి ఆయన, చిన్న క్రీస్తుగా, క్రీస్తు తర్వాత క్రీస్తుగా పిలువబడినటువంటి ఆయన, అనేకమైన అద్భుత కార్యాలు చేసినటువంటి ఆయన, దేవుని కొరకై తల నరికి చంపబడినటువంటి వ్యక్తి, తానే కోరుకున్నాడు తల నరికి చంపేటువంటి శిక్షణ కూడా. రోమా పౌరసత్వాన్ని సంపాదించుకున్నటువంటి గొప్ప భక్తుడు పౌలు గారు. అనేకమైనటువంటి సువార్త పనిలో యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు చేసిన దానికంటే కూడా అందరికంటే ఆఖరణ వచ్చిన వాడు కనుకనే ఈయన చేసిన సువార్త పని, ఈ కట్టిన సంఘాలే ఎక్కువ పౌలు గారు కట్టినది. అలాంటి పౌలు గారు ఒక మాట అంటున్నాడు, చాలామంది కుష్ఠరోగులు ఉండొచ్చు, చనిపోయిన వారు ఉండొచ్చు, బలహీనలు కలిగిన వారు ఉండొచ్చు, ఆ దురాత్మలు ఆవరించిన వారు ఉండొచ్చు, వారి కోసం ప్రార్థన చేస్తుంటేనే అనేకమైనటువంటి కార్యాలు జరిగాయి, అద్భుత కార్యాలు జరిగాయి, స్వస్థత కార్యాలు జరిగాయి, మహిమ కార్యాలు జరిగాయి. ఇలాంటి గొప్ప కార్యాలు జరుగుతున్నటువంటి భక్తునికి ఒక బలహీనత ఉంది, కళ్ళకు బలహీనత. ఏ బలహీనత అంట చెప్పాల? కళ్ళకి. ఈ 2 కళ్ళ నుంచి పుసులు గారుతూ ఉంటాయి. అర్థమైందా మీకు? మీకు బాగా వేడి చేసినప్పుడు ఎవరికన్నా కళ్ళ నిండా పుసి వస్తుంది. వచ్చినప్పుడు ముఖం కడుక్కోకుండా, కళ్ళు కడుక్కోకుండా బయటికి వెళితే చూసిన వాళ్ళు ఏమంటారు? ఎప్పుడన్నా అన్నారా? చిన్నపిల్ల అయితే అంటాం, కళ్ళు కడుక్కోపోయా చేదరగా ఉన్నాయి అంటారు. అంటే కళ్ళ నిండా పుసులు రావటం వేరు, పొద్దుగూకులు కారటం వేరు. అర్థమవుతుందా? కనుక పుసులు గారేటువంటి కళ్ళు, పుసి కలిగినటువంటి కళ్ళు పౌలు గారికి. ఆయన దగ్గరకు అనేకులు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి, దురాత్మలు వెళ్ళిపోతున్నాయి. ఒక పాప మీదకి ఒక చీకటి వచ్చి ఉండి సోది చెప్తూ ఉంది. పౌలు గారు వెళ్తూ ఉన్నప్పుడు పౌలు గారి గురించే పొగట్టడం స్టార్ట్ చేసి సర్వోతున్న దేవుని సేవకులు అని చెప్తుంది. కోపం వచ్చి ఒక రోజున గద్దించాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దాని విషయం మళ్ళీ పౌలు గారికి శోధన వచ్చింది అక్కడ. అంటే నోటి మాటతో విడిచిపెట్టిపోవంటే విడిచిపెట్టిపోతున్నాయి దురాత్మలు. గొప్ప స్వస్థత వరం కలిగినటువంటి వాడు, దేవుని నామాన బహుకార్యాలు జరిగించిన వాడు. అలాంటి వ్యక్తికి ఈ బలహీనత ఉంది. పోగొట్టుకోవటం చాలా సింపుల్ కదా, అవునా కదా? ఏమనుకుంటారు మీరు? చాలామందికి ఇన్ని కార్యాలు చేశాడు కదా, ఆయన బలహీనతను పోగొట్టుకోవచ్చుగా అనేవాళ్ళు లేరంటారు. చెప్పాలి. ఏమండి పాస్టర్ గారు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారా, ఇంజక్షన్లు చేయించుకుంటారా, బిళ్ళలు మింగుతారా అంటే పోతాం, చేయించుకుంటాం. ఇది దేహం. ఏమిటంటే ఇది దేహం. ఈ దేహానికి బలహీనతలు వస్తాయి, వైద్యం చేయించుకోవాల్సిందే. నేను చేయించుకోనంటే అది వేరు. అలాగ ఉండేవాళ్ళు ఉన్నారు, చేయించుకునే వాళ్ళు ఉన్నారు. వైద్యం కూడా తేడా వచ్చినప్పుడు ఇక దేవుడే దిక్కు అంటారు. డాక్టర్లు కూడా దేవుడే కాపాడాలంటారు. అప్పుడు దేవుడే కాపాడేది ఈ చేతులు దాటిపోయిన తర్వాత. ఇవి కూడా ఉంటూ ఉన్నాయి. కనుక నేను ఎందుకు చెప్పుకుంటున్నా ఈ విషయం? ఇంత కార్యాలు చేసేవాడు, దేవుని కృపణ పొందుకున్నవాడు, దేవుని ఎన్నుకున్నటువంటి వ్యక్తి, ఈయనకి ఈ బలహీనత ఉన్నప్పుడు ఎంతమంది చూసి ఏమనుకొని ఉంటారు? కనుకనే ఒకవేళ ఆయన మనసులో చిట్టకన్నదోమో, ఎక్కడన్నా మనసు నొచ్చుకోవడం జరిగిందేమో, ఎవరైనా చెదిరించుకోవడం జరిగిందేమో, ఆ విషయం గురించి ఏమన్నాడంటే ఆయన అడుగుతూ ఉన్నాడు, అది నా ఎదురు నుండి తొలగిపోవాలని ఏది నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకు నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకు నిమిత్తం నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా ఎదురు తొలగిపోవాలని దాని విషయం మారు ప్రభుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పిన కాగా, క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా నా బలహీనత యందు బహు సంతోషం కలుగుచున్నది. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుని అంటున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుని అంటున్నాడు. తాను తొలగిపోకుండా, హెచ్చిపోకుండా. వచ్చిద్దా లేదా? మనం చేసి ప్రార్థన చేయగానే నలుగురు స్వస్థత కలిగిందనుకో ఇంక కాళ్ళు ఎగరేస్తారు. మనం చేస్తే దెబ్బకి దయ్యాలు కూడా పారిపోయినాయి. అలాంటి స్టైల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కనుకనే పౌలు గారు సాతానునే ఒక ముళ్ళుగా తన శరీరంలో ఆ బలహీనతని పెట్టాడని దేవుడు చెప్తున్నాడు. ఏమిటి ఆ బలహీనత అంటే కళ్ళమ్మటి
పుస్సికారేటువంటిది. ఈ బలహీనతలో ఉన్నప్పుడే దేవుని యొక్క శక్తి అంట పరిపూర్ణంగా అభివృద్ధి పొందుతూ ఉంది, ఘనత వస్తూ ఉంది. నేను తొలగిపోకుండా, అతిశయించకుండా, నేను ఎప్పుడు దేవునికి లోబడే ఉండే వ్యక్తిగా ఆ ముల్లే నన్ను భక్తిలో నడిపిస్తుంది అన్నాడు. ప్రతి క్రైస్తవుడికి ఆ ముళ్ళు కావాలి. దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నువ్వు పోగొండు స్థలంలోకి వెళ్తే నీకు ఆ ముళ్ళు పనిచేయాలి. అర్థమైందా? నాకు తెలిసి ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ ప్రభా నేను భక్తిలో నడవడం నాకు ఒక ముళ్ళు పెట్టిన ప్రార్థన చేయి. ముళ్ళు ఉండాలండి. ముళ్ళు లేకపోతే నువ్వు జాగ్రత్తగా నడవు. కాల్లో ముళ్ళున్నాడు పరిగెడతాడా? ఎట్టబడతాడు వెళ్తాడా? చాలా జాగ్రత్తగా అడిగేసుకుంటూ వెళ్తాడు. అవునా కదా చెప్పండి? చాలా జాగ్రత్తగా అడిగేసుకుంటూ వెళ్తాడు. ఆ రాయి కానీ సన్నది ఏదైనా సరే ఆ ముళ్ళు ఉన్న పరిస్థితిలో పెడితే ఒక్కసారిగా ఎలా ఉంటుందో చెప్పండి? మామూలుగా ఉండదా? మామూలుగా ఉండదు ఆ బాధ. కనుకనే కాల్లో ముళ్ళున్నోడు, కంట్లో నలకబడ్డోడు చూడలేడు, సరిగా నడవలేడు, చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాగనే ఈ బలహీనత ఉన్నోడు కూడా దేవునిలో భయంగా ఎదుగుతాడు. ఎందుకు ఉపయోగపడుతుందయ్యా పౌలు గారికి ఆ బలహీనత అంటే? భక్తిలో నడవటానికి. ఎలాగంటే అది అందుకని అంటున్నాడు, ఆయన నాతో చెప్పిన కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచోని నిమిత్తము. ఎవరి శక్తి అంటే అది? క్రీస్తు శక్తి. బలహీనత ఆయనలో ఉంది ముళ్ళుగా. ఆ బలహీనతను బట్టి ఏమి నిలబడిందంటే క్రీస్తు శక్తి నా మీద నిలిచోని నిమిత్తం విశేషముగా నా బలహీనత ఏందే బహు సంతోషము అతిశయపడుదును. దేవుని శక్తి నాలోకి వస్తుంది. దేవుని శక్తి ద్వారానే కార్యాలు చేస్తున్నాను, ప్రభు కార్యాలు. నాకు ఆ బలహీనత ఉన్నా బాధ లేదు. నాకు దేవుడు చెప్పాడు ఆ బలహీనత తీసేయమని అడిగాను, ముమ్మారు ప్రార్థన చేశాను, కానీ నా కృప నీకు చాలా అన్నాడు. చాలు నా జీవితానికి. మరి మనం ఆలోచించేయండి. ఈ బలహీనత ఎందుకని పోవటం లేదురా బాబు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా పోవటం లేదురా బాబు. ఎంత కానుకలు ఇచ్చినా పోవటం లేదురా బాబు. ఎన్ని పాపాలు ఒప్పుకున్నా పోవటం లేదురా బాబు. అది దేవునికి నీలో ఆ బలహీనత ఉండటం ఇష్టమైందాము. ఆ బలహీనత తీసివేయటానికి కానీ ఇష్టపడటం లేదు. అది తీసేస్తే నువ్వు దొరకవు చేతికి. అది తీసేస్తే నువ్వు చర్చిలో ఉండవు. అది తీసేస్తే నువ్వు ప్రార్థన ఎరగవు. నువ్వు అన్యుడు అయిపోతావు, వ్యభిచారం అయిపోతావు, దొంగమైపోతావు, అబద్ధికుడు అయిపోతావు, మోసగాడు అయిపోతావు నీవు. అందుకనే ఆ బలహీనత దేవుడు తీసేయడం. ఈ మాటలు వింటున్నటువంటి వారు ఆలోచించండి. నాకున్న బలహీనత పోవట్లేదని ప్రభు చిత్తమైంది. అది పోవటం కంటే దేవుల్లో ఫలించాలని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు బలంగా ఆ వ్యక్తిని ఆదుకుంటాడు, ఆశీర్వదిస్తుంటాడు. కనుకనే నేను ఈ విషయాలను గమనించి దేవునికి నమ్మకస్తులుగా జీవించాలి. దేవునికి స్తోత్రం. దేవుని కృపను పొందుకునే విషయాలు ఎన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం ఒక్కసారి చెప్పండి. ఎన్నిరారు? మొదట్లో ఏం ధ్యానం చేసాం? నమ్మక ఉంచు వానిని, దేవుని యందు నమ్మకం ఉంచేటువంటి వ్యక్తి కంటే కృప ఆవరించిద్దంట. ఏ కృప? దేవుని కృప. వానిని ఎవరైతే దేవుని యందు 100% నమ్మకం ఉంచి ఉంటారో వారి మీద దేవుని కృప ఆ మేఘం ఆవరించినట్లుగా ఆవరించింది. రెండవది, ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంతకంటే అధికముగా ఉంటుంది దేవుని కృప మనకి తోడుగా ఉంటుంది. మన కృప ఇస్తాడని చెప్పేసి 2 విషయాలు ఏమన్నా. ఇంకొక విషయం, నోవాహు గారి గురించి వచ్చినప్పుడు నోవాహు దేవుని కృపను పొందుకున్నాడు. ఏ కృపని? దేవుని దృష్టి ఎందుకు కృప పొందిన వాడయ్యాడు. కనుకనే జల ప్రళయం భూమి మీద సుమారు 22.5 అడుగులు పేరుగాంచిన పర్వతాల మీద, అక్కడి నుంచి 22.5 అడుగులు అంటే పేరుగాంచిన పర్వతాల మించి 15 మూరలు అంత కలిగినటువంటి నీరు వచ్చినా భూమి మీద ఏ మనుషుడు ఏ ప్రాణి మిగిలి ఉండలేదు. అయినప్పటికీ నోవాహుని, తన కుమారుల్ని, కోడలను, తన భార్య 8 మందిని దేవుడు బ్రతికించాడు. కొన్ని జీవరాశులుగా బ్రతికించాడు. కారణం ఏంటి చెప్పండి? గ్రీన్ కార్డు ఉంది ఆయన దగ్గర. ఏ కార్డు ఉంది? దేవుని కృపను పొందుకున్న వ్యక్తి ఆయన దగ్గర ఐడెంటిఫై ఉందని కనుకనే ఆయన రక్షించబడ్డాడు. నేను కూడా దేవుని దృష్టిని కృప పొందుకొని ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుతాడు. ఈ 2వ విషయం. 3వ విషయంలోకి వచ్చినప్పుడు సొలొమోను గురించి ఏమి సెలవిచ్చాడండి అంటే, సౌలుకు దూరం చేసినట్లుగా నా కృప అతనికి దూరము చేయను. ఒకవేళ అతను తప్పు చేస్తే నరులు తన దండముతో వారు దండిస్తారు. ఆ విధంగా ఒక తండ్రి కుమారుని గద్దించినట్టు కొట్టినట్టు కొడతాను, కానీ నా కృపను మట్టికి
దూరము చేయనని దావీదు గారికి కుమారుడు గురించి వాగ్దానం చేశాడు. అలాగనే నీవు నేను కూడా దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నప్పుడు దేవుడు గద్దిస్తాడే కానీ తన కృపను మట్టికి తీసివేయడు. సొలొమోను వలె యథార్థత కలిగి దేవునికి నమ్మకమైన బిడ్డలుగా మనం జీవించాలనేటువంటి విషయం ఉంది. పౌలు గారి విషయంలోకి వచ్చేటప్పటికి ఏమన్నారంటే, తనలో ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతను ఒక ముళ్ళుగా సాతాన్య దూతగా పెట్టాడు నాకు. అది దానివల్ల క్రీస్తు శక్తి నాలో ఇదవుతుందని చెప్తున్నాడు. ఏమంటున్నా, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం. దేవుని శక్తి అంట నిలిచి ఉండటానికి సాతాన్నే దూతగా పెట్టాడు, ముళ్ళులాగా పెట్టాడమో ఆ ముళ్ళుంటూ నాకు మేలే దేవుని శక్తి నాలోకి వస్తుంది. తద్వారా అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి. దేవుని చేత నేను వాడబడుతున్నా, నాకు అది చాలని పౌలు గారు అన్నారు. కనుక నేను కూడా ఏదన్నా ఒక బలహీనత ఉందంటే అది తగ్గట్లేదంటే దేవుడు పెట్టిన ముళ్ళని గ్రహించుకోవాలి. నువ్వు వెళ్ళగొండ స్థలాలకి వెళ్ళినప్పుడు అది రేజ్ అవుతుంది. అర్థమవుతుందా? నువ్వు ఉండగొండ స్థలాల్లో ఉన్నప్పుడు, తింటున్నప్పుడు, దేవుడికి వ్యతిరేకరమైన కార్యాలు జరిగిస్తున్నప్పుడు ఆ ముళ్ళు నొక్కుంటుంది నిన్ను, ఆ ముళ్ళు బలహీనం చేస్తుంది నిన్ను. ఎమ్మటే నువ్వు రావాలి. నీకు గ్రహింపు అవసరం ప్రతి క్రైస్తవుడు కూడా. ఇదిగో ఇప్పుడు జరగగానే బాగోలేదు. ఎందుకని బాగోలేదు? నేను ఎక్కడ తప్పు చేశాను, ఎవరిని దూషించాను, ఎవరిని మాట్లాడాను, ఎక్కడ వస్తువు తెచ్చుకున్నాను. అర్థమవుతుందా? మనకు లైట్ ఎలగట్లేదు వెనకమాల. చెప్పగా మరి కుర్రాడు వచ్చాడు బాగు చేయటానికి. రోజున నేను చూడలేదు, కిటికీ పెట్టాము. ఈ చర్చిలోంచి ప్లాస్టర్ తీసుకెళ్ళేద్దామని చెప్పి వెళ్ళేటప్పటికి సౌండ్ అవుతుంది. ఏందని చూస్తే స్తంభం ఎక్కుతున్నాడు. సరే లైట్ బిగిచ్చాడు, స్విచ్ తేడా ఉందని వెళ్ళిపోయాడు. అది సుమారుగా 180 వైర్ అనుకుంటే అది ఒక 2-3 మీటర్లు ఉంటుంది. అది తెచ్చాడు. అతను కరెంటు పని చేస్తా కర్రకు చుట్టి అక్కడ పెట్టాడు, అవసరమైద్దని. పని బిగిచ్చేసాడు, వెళ్ళిపోయింది. మబ్బులు పెట్టి ఉన్న గబాని వెళ్ళిపోయాడు. సరే రెండో రోజు స్విచ్ చేద్దామని వెళ్ళేటప్పుడు కరెంటు వైర్ కనబడుతుంది. ఆ రోజు చూసి తర్వాత కనబడుతుంది. సరే రేపు వచ్చినప్పుడు ఇద్దామని అని చెప్పి తెద్దామని చెప్పి గేటు దాకా వచ్చాను దాన్ని తీసుకొని. రేపు వస్తాడు కదా, వచ్చినప్పుడు ఇద్దామని. మళ్ళీ మనసుకు ఒక ఆలోచన వచ్చింది, ఇది మనది కాదు కదా, అంతే పక్కన పడిద్ది. ఉంటే ఉంది, పోతే పోయింది, మనకు అనవసరం చెప్పి స్తంభానికి గట్ట బ్లూ వైర్ మీరు చూడండి ఉంటుంది, అక్కడ బాక్స్ దగ్గరే ఉంటుంది. మంద కాందు మనకి ఎందుకు? అర్థమవుతుందా? లోపల తెచ్చి మర్చిపోతే మనం ఉంచుకున్నట్టే కదా ఆ వస్తువును. మనం అసలు మనకు అనవసరం, ఉంటే మంది పోతే మంద కాదు కదా అది అని చెప్పి స్తంభానికి కట్టేస్తా. ఉంటే ఉంది, పోతే పని. అంటే చాలా జాగ్రత్తగా నడుచుకున్నప్పుడే దేవుని కృప మనకు తోడుగా ఉంది. దేవుని శక్తి మన ఎందుకు పనిచేస్తుంది. ఏది పెడితే అది తెచ్చుకొని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మన ఇష్టానుసారంగా చేయడానికి క్రైస్తవం దేవుడు ఒప్పుకోడు. ముళ్ళు కనుక నీకు పెట్టాడంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. నీకు ముళ్ళు లేదంటే నువ్వు తొలగిపోవటానికి మొగతాడంటారు కదా, పశువులకి వేస్తారు, అది ఉన్నంతసేపు చేతిలోనే ఉంటుంది. అది లేకపోతే దాని విచ్చలవీడి ఎవరినైనా పొడిచి ఆడికైనా వెళ్ళిద్ది. ఆ తేడా వస్తున్నప్పుడు అలా పట్టుకుంటే ఆగిపోయింది. మనకు కూడా అలాంటి ముళ్ళున్నప్పుడే దేవునిలో ఎదగలము. ఈ మాటలు వలన మనందరం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.